హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు మిసెస్ 360 వ్లాగ్. మనం ఈ సమ్మర్ సీజన్‌లో చాలా డీహైడ్రేట్ అయిపోతాం కాబట్టి, ఈ సమ్మర్ సీజన్‌లో చాలా కూల్ ఇచ్చే ఒక మంచి రెసిపీ అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అదే మన ఐస్ యాపిల్ జ్యూస్. మన ముంజికాయ జ్యూస్ అండి. చూడండి. ఓకే. ఈ ఐస్ యాపిల్ ఎలా తయారు చేసుకోవాలి? దీనికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐస్ యాపిల్స్ అనేవి కావాలి. ముంజికాయలు అండ్ సబ్జా నీళ్ళు, ఐస్ క్యూబ్స్ అండ్ షుగర్. ఇవన్నీ ఈ ఐటెమ్స్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఓకే. ఇప్పుడు మనం ఈ ఐస్ యాపిల్స్ ఉన్నాయి కదా! ఈ ఐస్ యాపిల్స్ అన్నిటిని నీట్‌గా ఈ తొక్కలనేవి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి. ఈ ఐస్ యాపిల్స్ అన్నీ మనం ఇలాగా తొక్కలు తీసేసాం. తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ ఐస్ యాపిల్ మన సమ్మర్ సీజన్‌లోనే దొరుకుతుంది. కాబట్టి ఇది సమ్మర్ సీజన్‌లో ఒక గుడ్ రెసిపీ అనేది సమ్మర్ సీజన్‌లో ఈ వాటర్ యాపిల్ అనేది మనం యూజ్ చేస్తే మనకి చాలా మంచిది. సో, ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి. సో, మనం ఇయన్నీ స్మాల్ పీసెస్ తీసుకున్నాం కదా! ఇవి మనం గ్రైండ్ చేసుకొని ఒక స్మాల్ టెక్స్చర్ కింద తీసుకొని అప్పుడు మనం జ్యూస్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడే దీన్ని ఇలా గ్రైండ్ చేశాను. ఇది కొంచెం పలచగా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు గ్రైండ్ చేస్తే ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం బాగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తాను. ఓకే. ఇది గ్రైండ్ చేద్దాం. మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మిక్సీ చేసాం. తర్వాత ఈ ఇలా ఉండేలా ఈ టెక్స్చర్‌లో ఉండేలా అనేది మీరు చూసుకోండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని, తర్వాత దీనికి కొంచెం సబ్జాని యాడ్ చేస్తే, సబ్జాని యాడ్ చేసుకోవడం వల్ల మీకు డైట్ అనేది చాలా మెరుగుపడుతుంది. కాబట్టి సబ్జా అనేది రెగ్యులర్‌గా తీసుకోండి. ఏ జ్యూసెస్‌లో ఉన్న సబ్జా అనేది మీరు యాడ్ చేయొచ్చు. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఐస్ యాపిల్ మిక్స్చర్‌ని ఏసుకోండి. తర్వాత మనం ఐస్ యాపిల్ మిక్స్చర్ అనేది ఇందులో వేసుకున్నాం కదా! తర్వాత ఇందులో కొంచెం వాటర్ ఏసుకొని, ఈ మిక్స్చర్‌ని కొంచెం ఇలా చూడండి, అప్ అండ్ డౌన్ మొత్తం సబ్జా అనేది, ఐస్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది కదా! ఈ ఐస్ యాపిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ అనేది చూద్దాం. ఐస్ యాపిల్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ చివరున్న గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.